స్వాగతం రాజా గారికి సుస్వాగతం. వచ్చినట్లున్నారు. దారి తెలుసుకొని వచ్చాను శివారెడ్డి. ఈ రాయలసీమని రత్నాల సీమగా చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మనగాడి నువ్వేనా? నేనే శివారెడ్డి. నువ్వు చేసే హత్యలు ఆపడానికి, నీకుండగిరి తగ్గించడానికి ఈ సీమలో పెట్టిన పులి పెట్టిన నేనే. ఏ రాజా, నా అనుభవంతో లేదురా నీ వయసు. నేను బొమ్మల్లో పుట్టి బడిసెల్లో పెరిగి పులి రక్తాన్ని తాగి పెరిగిన ఈ శివారెడ్డితో పోటీ నిలబడి గెలవడానికేనా? శివారెడ్డి, నువ్వు తయారు చేసిన బొమ్మలతోనే నేను ప్రశ్న చేస్తా. నువ్వు నమ్మిన ఈ సీమ ప్రజల ముందే నిన్ను అడ్డంగా నరికేస్తా. అప్పుడు ఈ రాజా ఏంటో నీకే తెలుస్తుంది. అనవసరంగా ప్రగడ్డాలు పలికితే పతనం అయిపోతావు. ఈ సీమలో నాటు బాంబులు వేసింది నేను, రౌడీ నాయకుల్ని కల్పించింది నేను. ఈ సీమలో నా అడుగు చప్పుళ్ళు వింటే ప్రజల గుండాకి చేస్తారు. శివారెడ్డి, నేను వస్తున్నానంటే నీ గుండె పగిలి చస్తావు. ఎప్పుడు చస్తూ బతికే నువ్వు మర్యాదగా గుండాగిరి ఆపితే మంచిది, లేకపోతే నా చేతుల్లో చస్తావు. రాజా, నాకే పోటీగా నిలుతున్నా నిన్ను చిత్తుగా ఓడిస్తా. శివారెడ్డి, నీ ఆశ అడియాసం చేస్తాను. నువ్వు నమ్మినా ఈ ప్రజల ముందు నిన్ను ఓడిస్తాను. పేద ప్రజల నమ్మకాన్ని నేను నెరవేరుస్తాను. నీపై బంపర్ మెజర్తో గెలుస్తా. నీ అంత చూస్తా. రాజా, అప్పటి వరకు నువ్వు ఈ భూమి మీద బతుకుంటే కదరా నీ బెదిరిపోయాయి. ఆంధ్రాలో పెట్టి తెలంగాణ తొలగొట్టి సీమ పౌరుషాన్ని నింపుకొని వచ్చిన పెట్టుకుంటే పతనమైంది. ఒరే రాజా, ఈ గడ్డ పైన నిన్ను జీవించనియనరా. నేను పగబడితే వాడు పతనమైనట్లే. ఈ రాజా సింహరా, నేను జోలు చెప్తే నువ్వు గుండాకి చేస్తావు, కొంచెం చెప్తే నువ్వు రక్తం తక్కువ నేల కొదుగుతావు. నీలో హీరో డైలాగులు చెప్పేవాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. నీ ప్రతాపం ఏమిటో నా ప్రతాపం ఏమిటో రేపు నామినేషన్ లో తెలుసుకుందాం. శివారెడ్డి, ఆంధ్రాలో ఇక తెలుసుకునేది శివరెడ్డి. ఈ సీమకున్న పౌరుషాన్ని నా గుండెలోనే ఉంది. మీసాల పౌరుషాన్ని గుండెల్లోనే ధైర్యాన్ని నింపుకొని ఈ పేద ప్రజల ఆశీస్సుల్ని విజయకేతనం ఎగరేస్తా. అది చూస్తా. ఇళ్ళగానే పండగ కాదురా, ముందుగా ముసళ్ళ పండగ అని నువ్వు ఎర్రవీగుతూనే ఉండు. నేనా ఎర్రవీగా రౌడీని కాదురా, నిన్ను అత మార్చి భూతర్పణ చేస్తా. నిన్ను చంపి నా తండ్రికి రక్తాభిషేకం చేస్తా. నా పక్కన నెరవేర్చుకుంటా. రాజా, నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపితే నీకు దిక్కెవర్రా? అందుకే శివారెడ్డి, నీ గెస్ట్ హౌస్ చుట్టూ బాంబులు వచ్చాను. నేను చెబితే ఆపుతారు, లేకపోతే పేలుస్తారు. ఇక చూసుకునేది ఏమి లేదు, వస్తా. రాజా, నీ అంతు చూడండి, నాకు నిద్ర పట్టదురా. నమస్తే. రాజా ఉన్నాడా మేడం? ఎవరండి మీరు? ఎవరు కావాలి? నా పేరు తెలీదా?
మీ పేరు తెలియడానికి మీరు రాష్ట్రానికి సీఎమ్మా లేకపోతే పిఎమ్మా? అంతకన్నా ఎక్కువే. అంతకన్నా ఎక్కువే. నా పేరు ముద్దాల శివారెడ్డి. శివారెడ్డా? శివారెడ్డా? ఏం పిల్ల, పేరు వినగానే బెదిరిపోతున్నావు? మిస్టర్ శివారెడ్డి, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడానికి కాదు మేడం వచ్చింది, నీ మగుడు రాజా అంతు చూడడానికి వచ్చా. ఆయన లేరు, బయటికి వెళ్ళారు. ఆయన లేకపోతే నువ్వైనా చెప్పు, నీ మగుడికి ఎలక్షన్ లో నిలబడవద్దని. అది చెప్పడానికి మీరెవరు? నేనా? ఈ రాయలసీమలో రణరంగం చేస్తున్న రాజుని మద్దాల శివారెడ్డి. చూడండి, మీకు టైం దగ్గర పడింది, అందుకే నా పద్ధతితో పెట్టుకుంటున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా మాట్లాడుతున్నావు. మా ఆయన వస్తే మీ అంత చూస్తాడు, జాగ్రత్త. చూసేది ముందు నిన్ను చంపే, ఆ తర్వాత వాడిని చంపుతా, శత్రుశేషం లేకుండా చేస్తా. శివారెడ్డి గారు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వెళతాం, నే వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాం. ఏమండి? లక్ష్మి, ఆ నీచులకు దండం పెడతావా? ఏయ్, సరైన ఇంటికి వచ్చావురా, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వేంద్ర ఎదురు చూసేది? మర్యాదగా నుంచి చనిపోతే నా చేతుల్లో చచ్చిపోతావు. ఒరే రాజా, అనవసరంగా నాతో విరోధం పెట్టుకున్నావు. లైట్ ఆఫ్. లైట్ ఆఫ్. అన్న ఇక్కడ కంట్రోల్ చేస్తారా లేదా మీరు? పంపించే అక్కడి నుంచి. అరే రాజా, అనవసరంగా నా చేతిలో చచ్చిపోతున్నావు కదరా. ఏమండి? శివారెడ్డి, నన్ను ఒక్కసారి వదలమంటారా? అయినా ఇంట్లో మనుషులు లేనప్పుడు ఆటో కదరా కుక్క. ఏమండి, మా వాడిని వదిలేయండి. లక్ష్మి, ఈ సీమలో పుట్టిన స్త్రీ అనే మాట్లాడేది. నవ్వుతూ ప్రాణాలు ఇస్తా కానీ ఒక్కడ పెట్టి ప్రాణ రక్ష కోసం ఎదురు చూస్తున్నాడు రాజా. మగాడేలా మాట్లాడారా బిడ్డ, అందుకే నిన్ను చంపుతున్నా. తప్పదు మరి, ముందు నిన్ను చంపే, ఆ తర్వాత నీ భార్యని చంపుతా, శత్రుశేషం లేకుండా చేస్తా. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि
యుగే యుగే ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అరగండో అరవండో మీ గుండెన డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనరిగిన నిఖారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తలగెత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్టం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన సౌమ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో మీరు గెలవండో అరే రాజా ఏర్రా నీ జనం జనం అని విర్రవీగావు గారా రమ్మను ఈ సిటీలో నిన్నెవరు కాపాడతారో చూస్తా యారా, నా జనం అని ప్రకటనలు పలికేవు గారా పిలువురా ఎవరు వస్తారో చూసుకుందాం రమ్మను నా మీద పోటీ చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది
బోయవాని వేటుకు గాయపడిన కోయిలా గుండెకోత కోసినా చేసిన బోయవాని వేటుకు గాయపడిన కోయిలా తోడులేని నీడలేని కూడులోకి వచ్చింది ఆడ తోడు ఉంటాడని మూడు ముళ్ళు వేయమంది రాయి కన్నా రాయి చేత రాగాలు కలిగించి రాక్షసుని మనిషి చేసి తన దైవం అన్నది ఏనాటిదో ఈ బంధం పోయవాని వేటుకు గాయపడిన కోయిలా ఏరా రాజా ఇల్లిరా, నిన్ను ఏ జనం వచ్చి నిన్ను కాపాడుతారో చూసుకుందాము. శివారెడ్డి, నా బిడ్డ పులి బిడ్డ వేటాడే సింహమై నిన్ను వెతికి వెతికి మరి తప్పుతాడురా. నా ఆశలు ఈడు తీడుస్తాడు. ఇదే నా శబ్దం, ఈ రాజా శబ్దం. ఒరే శివారెడ్డి, మమ్మ నాన్న చంపిన నిన్ను నీ పెద్దయినాక నిన్ను చంపిన ప్రతీకారం తీసుకుంటారా? ఇదే నా శబ్దం. రే శివారెడ్డి, రాజాని చంపావు, ఇంకా నీ మీద నాకు పగెక్కువైంది. నిన్ను ఈ సీమ నుండి పంపించేదాకా చరణ్ దూరంగా పెంచుతా. నిన్ను పంపించి చరణ్ పోటీగా నిలబెడతా. ఇదే నా శబ్దం.